హాయ్ హలో గైస్ వెల్కమ్ టు నెస్టిక్ బై సౌచ్. ఈరోజు మనం చికెన్ పులావ్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్ ఆఫ్ కర్డ్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం, స్పైసెస్, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న చికెన్‌ని 15-20 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకొని అండ్ ఈలోగా రైస్ వాష్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసి 2-3 చిల్లీస్ యాడ్ చేసి మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 70% కుక్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న రైస్‌ని అందులోకి యాడ్ చేసి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 15-20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పులావ్‌ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెస్టిక్ బై సౌచ్. థాంక్ యూ.